ఇక్కడ కొవ్వూరు శ్రీ గౌడీ మఠం రామానంద గౌడీ మఠానికి వచ్చున్నాము. ఇది తిరోభావతిది సుధీర్ మహారాజ్ గారు భక్తి సుధీర్ మహారాజ్ గారి తిరోభావతిది. ముఖ్యంగా ఈరోజు అఖండ హరినామ సంకీర్తన ఏకాహం జరుగుతుంది. అది నామం అంటే చాలా ఇష్టము. అది అనుకోకుండా గురువుగారు వారి ద్వారా మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసి మేము అప్పటికప్పుడు రాత్రి బయలుదేరి వచ్చున్నాము. ఇక్కడ చాలా విశేషం. చైతన్య మహాప్రభు వారు ఇక్కడ రాయి రామానందుల వారితోటి సంవాదం గోదావరి నదీ తీరంలో జరిగినటువంటి సంఘటన ఇక్కడ మనకి కనిపిస్తుంది. దాని గురించి మహారాజ్, మీ పేరేంటి? భక్త రక్షక నిమి మహారాజ్ గారు మనకి వివరిస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు చెప్పబోయేటువంటి ప్రదేశం శ్రీ రామానంద గౌడీ మఠం, గోవూరు. పురాణాలకు వెళ్ళినట్లయితే కృతయుగములో బ్రహ్మ తన పుత్రికని అహల్యాని గోవు యొక్క అంటే జన్మించేటప్పుడు గోవు కనేటప్పుడు కనుక ప్రదక్షిణ చేసినట్లయితే దిముఖి గోరు అంటారన్నమాట, దిముఖి ఆవు. అప్పుడు భూమండల ప్రదక్షిణ ఫలితం వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆయన టెక్నిక్ ఉపయోగించి అహల్యని భారీగా పొంది కాలక్రమంలో ఆవిడ శాపం వల్ల ఒక రాయిగా మాట శిలగా మాట మనకు తెలుసు. రాముల వారు రావటం, ఆవిడని ఉద్ధరించిన తర్వాత భద్రాచలం ఇవన్నీ కూడా ఇక్కడ జరిగిందనమాట. బలరాముడు తర్వాత చైతన్య మహాప్రభు కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు గోవు పేరు మీద గోవూరు అంటే గోవుకు సంబంధించి ఎక్కువ ఉంటుందన్నమాట. అంతా కూడా గోవుని బతికించడం కోసమే ఇదంతా కూడా జరిగింది. 10,000 మంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారనమాట. కాబట్టి ఈ ప్రదేశంలోనే చైతన్య మహాప్రభు ఎన్నుకొని రాయరామందుల వారికి రసరాజ మహాభావ దర్శనం చూపించారు. ఉజ్వల రసం, ఉన్నతమైనటువంటి మాధుర్య భక్తి గురించి ఇక్కడ విశేషంగా చెప్పడం జరిగిందనమాట. నామము నామకి భేదము లేదని సాధ్య సాధన తత్వం గురించి ఇక్కడ వివరించారు. ఈ విశాఖ శకియే అష్టశకుల్లో ఉన్నటువంటి ద్వాపరయుగంలో ఉన్నటువంటి విశాఖ శకియే రాయరామందిగా జన్మించడం మహాప్రభు యొక్క ఆంతరిక భక్తులు అనమాట. స్వరూప దామోదరు లలితా సఖి. ఇక్కడ కోటిపల్లి అనేటువంటి గ్రామంలో రాయరామందుల వారు ఉన్నప్పుడు 1512లో గోదావరి పుష్కరాలు. ఆ సమయంలో తన తల్లిదండ్రులకి పిండ ప్రదానం కోసం ఇక్కడికి వస్తే అదే సమయంలో చైతన్య మహాప్రభు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ రావి చెట్టు కింద కూర్చోవడం జరిగింది. వారి యొక్క తేజస్సు చూసి ఇద్దరి మధ్య ఆకర్షణ జరిగిన తర్వాత ఈ యొక్క గోదావరి నదిని యమునా నది అనుకోవడం, పక్కనే ఉన్నటువంటి కొండలను చూసి గోవర్ధనగిరి అనుకొని ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క వృందావన లీల వారు దాన్ని అధిగమిస్తూ అక్కడ లీల చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు వారిద్దరూ కూడా ఆలింగనం చేసుకున్నారు. బయట వాళ్ళు బ్రాహ్మణులందరూ కూడా ఒక ప్రశ్న వేశారు, ఒక శూద్రుడు ఒక సన్యాసి ఎలా ఆలింగనం చేసుకుంటారు అని. శూద్రులు అంటే ఆ సమయంలో బ్రాహ్మణుడు కాని వారిని శూద్రుల కింద పరిగణించేవారు. వారు బెంటపూరి అనేటువంటి గ్రామంలో వైశ్యకులంలో జన్మించారు రాయరామందు వారు. అయినా కూడా శూద్రుల కింద పరిగణించేవారు. ఆ సమయంలో 1512 ప్రతాపదుర్గజపతి ప్రొవిన్స్ కింద ఈ యొక్క విద్యానగర్ అనేవారు. సాక్షి గోపాల్ కూడా ఇక్కడికే వచ్చి తర్వాత విజయనగరం రాజు గారు మళ్ళీ పూరి తీసుకెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇక్కడ మహాప్రభు యొక్క జీవితంలో తన ఒక పుస్తకము కానీ ఏమీ రాయటం చేయలేదు. ఆయన శిక్షాష్టకం ఒకటే ఇచ్చారు. ఏది చెప్పాలనుకున్నా సరే తన భక్తుల ద్వారా చెప్పించారు. సనాతన గోస్వామి, రూప గోస్వామి, రాయరామన్ ద్వారా చెప్పించారనమాట. ఇక్కడ చెప్పించింది సాధ్య సాధన తత్వం గురించి, జ్ఞాన మిశ్ర భక్తి, రాగ మిశ్ర భక్తి, ధర్మార్థ కామోక్షాలు చెప్పిన తర్వాత కూడా మహాప్రభు ఇంకా సంతోషించకుండా ఇంకా పైకి చెప్పండి అని చెప్పిన తర్వాత మాధురి భక్తి చెప్పినప్పుడు ఆయన సంతోషించి రసరాజ మహాదర్శనం చూపించారనమాట. కాబట్టి ఏ విధంగా అయితే కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా చెప్పారో సిద్ధాంతం అనేది, అది డిగ్రీ అనుకుంటే కొంతమంది ఊహాగానంతో చెప్తుంటారు. ఇక్కడ రాయరామానంద్ వారు భగవంతుడికే చెప్పడం జరిగింది, ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి కొంతమంది చెప్తుంటారనమాట. అంటే మనం పైకి వెళ్ళిన కొద్దీ మన ఓన్గానే చేయాలన్నమాట అంతా కూడా. కాబట్టి ఎవరో వచ్చి ఇక్కడ మనకి ఇచ్చేది ఉండదు. భక్తి అనేది మనమే చేసుకోవాలి. అదేవిధంగా వారిద్దరి మధ్య జరిగిన సంవాదంలో విద్యలో సారమైంది ఏంటి, కృష్ణ భక్తి కంటే ఇంకొక విద్య లేదని చెప్పి 10 రకాల ప్రశ్నలు ఇక్కడ జరిగిందనమాట. అది కాకుండా గౌతమ ఋషి రాత్రిపూట ఆయనకి ధాన్యం కనుక గింజలు వేస్తే తెల్లారికల్లా పంట వచ్చేస్తుంది. అది బ్రహ్మ యొక్క వరం ఉందన్నమాట. కాబట్టి ఆవుని ఆయన బతికించడం కోసం వారు శివుడికి తపస్సు చేసి జటాజటముతో వారు గోదావరి నాసిక్ నుంచి ఇక్కడ తీసుకువచ్చి గోరు ఉద్ధారం పొంది ఇక్కడ హంసలదేవి దగ్గర ఈ యొక్క
సముద్రంలో కలవడం అనేది జరుగుతుంది. సప్తపాయలకి ఇక్కడ వెళ్ళింది అనమాట. సప్తఋషి రోజు ఇక్కడ స్నానం చేస్తారు. ఇది గోష్పాద క్షేత్రంగా ఏర్పడింది. గోవు యొక్క పాదం పడింది కాబట్టి గోష్పాద క్షేత్రం. గోవు పేరు మీద ఇంగ్లీషులో గోవుని కవ్వు అన్నారు కాబట్టి కవ్వూరు అంటే కొవ్వూరు అయిందని. అలాగే నల్ల నువ్వుల రంగులో ఉన్నటువంటి ఆవులు ఇక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి, తెల్లలు అంటే నువ్వులు కాబట్టి తెల్లల రంగులు అంటే తెల్లలు అంటే తెలుగుదేశంలో తెల్లలు అంటే నల్ల నువ్వుల రంగుల ఆవులు ఎక్కువ ఉంటాయి అనమాట. తెల్లల నుంచి తెలుగు వచ్చిందనమాట. అలా కూడా చెప్తుంటారు అనమాట. కాబట్టి అటువంటి గోవుని మన ప్రాముఖ్యత ఇస్తూ కృష్ణ భగవానుడు కూడా గోవుతో ఎక్కువ ఉన్నాడు కాబట్టి మనం గోవు కృష్ణుడు మన జీవితంలో కనుక భాగం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితం ధన్యాధన్యం అవుతుంది. చైతన్య మహాప్రభు కీ జాయ్, రాయ్ రామానంద కీ జాయ్, శమాగ్ధ భక్తవృంద కీ జాయ్. హరి హరి బోల్. రాధే రాధే. అదే అదే చాలా మాకు కూడా ఆవుకి చాలా బాగా చెప్పారు. ఎక్కువ టైం సింపుల్ గా చెప్పాలి. అవునవును. పుట్టాయి ఇక్కడ గోస్వాములు అన్ని కూడా లీలలు వేశారు. బృందావనం వెళ్ళారా మీరు? ఎప్పుడు రాధారమణ మందిర్ లీల అన్ని వేశారు. చాలా సంతోషం. మన కదంబ వృక్షం, కేళి కదమ్మ, తమాల వృక్షం అన్ని వేసాం. రాధారాణి స్వరూపం అనమాట. తర్వాత మారేడు, తులసి, ఉసిరి 3 చెట్లు కూడా తీర్థస్థానం అంటారు. అలా అన్ని వేయడం జరిగింది. మంచిది. చేయలే పొద్దున వెళ్ళండి. చేయాలి, స్నానం చేయాలా? అంటే ఇక్కడ చాలా ఫేమస్ కదా, ఎక్కడి నుంచో వస్తారు. స్నానం చేయాలి. ఇక్కడ చేస్తే ఎక్కువ ఫలితం. మిగిలిన ఘాట్ల కన్నా కూడా క్షేత్రమే వెళ్ళాలి. గోష్పాద స్నానం చేస్తే మంచి. యోగులందరూ కూర్చో యోగిస్తపురం. ఆవు చనిపోయే ముందు వేదన ఉండి కాబట్టి పసివేదల, కళ్ళు రాయి కొట్టుకొని చనిపోయింది కాబట్టి చాగళ్ళు అని ఊరి పేర్లు వచ్చాయి. బ్రాహ్మణుడు కూడా బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి. వినాయకుడిని స్థాపించి విద్యేశ్వరం, కుమారస్వామి స్థాపించి కుమారదేవం, అలా అన్నీ కూడా అలా పేర్లు అనమాట. కాబట్టి మోహిని కూడా వెళ్తే వెళ్ళి రావచ్చు మీరు.